హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను సింపుల్గా టేస్టీగా మటన్ కీమా ఏ విధంగా చేస్తానో చూపిస్తా చూడండి. సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చిన్న పిల్లలైతే ఇష్టంగా తింటారు. చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేటట్టు చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఆనియన్ తీసుకొని, ఆనియన్ ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది కీమాకి. ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకోండి. ఆ తర్వాత ఒక టమాటా కూడా తీసుకొని, టమాటా కూడా చిన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి తొందరగా కుక్ అవుతుంది కాబట్టి. టేస్ట్ రియల్లీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయకపోతే ఈ విధంగా అనేది ట్రై చేయండి. మసాలాస్ అనేది తగ్గించి, పిల్లల కోసం కారం తగ్గించి మనం మంచిగా టేస్ట్ అనేది సూపర్గా ఉండేటట్టు చేసుకుందాం. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత అందులోనే ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఇందులో నేను ఏవి వేస్తలేను, కొంచెం ఎండుమిర్చి విత్తనాలు ఉంటాయి కదా, అవి మాత్రమే వేస్తున్నా. తర్వాత కరివేపాకు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మగ్గించుకున్నాక ఇప్పుడైతే తీసి మనం కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయిన తర్వాతనే కీమా అనేది యాడ్ చేసుకోవాలి. కీమా అయితే నేను 3 టైమ్స్ అనేది క్లీన్ చేసుకొని ఇప్పుడైతే చేస్తున్నా. కీమా మగ్గించుకున్నాక ఒక 10 మినిట్స్ అనేది కీమా మగ్గిన తర్వాత ఇప్పుడైతే టమాటో అనేది వేసుకుందాం. టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక 20 మినిట్స్ అనేది బాగా మగ్గిన తర్వాత గరం మసాలా, అలాగే కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకొని తర్వాత కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒక 20 మినిట్స్ అనేది మగ్గించుకోవాలి. చూడండి, ఆ విధంగా దగ్గర అయిన తర్వాత చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.